హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో వేస్ట్గా పాడేసే కాలీఫ్లవర్ కాడలతో టేస్టీగా రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ ప్రాసెస్లో కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి చేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రోటి పచ్చడి తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మీడియం సైజులో ఉండే కాలీఫ్లవర్ తీసుకుని పువ్వులను కట్ చేసుకున్న తర్వాత కాడలు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి బౌల్లోకి తీసుకోవాలి. అలాగే 2 ముగ్గున టమాటాలు తీసుకుని వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కాడ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కాడలు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా కొంచెం మెత్తబడే వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కదుపుకుంటూ మగ్గించుకున్నట్టయితే ఇవి చక్కగా ఆయిల్లో మగ్గి ఇలా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు రోట్లో ముందుగా వేగించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని దంచుకోవాలి. కొంచెం కచ్చాపిచ్చాగా పచ్చిమిరపకాయలని దంచుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. పచ్చళ్ళు చేసుకునేటప్పుడు సాల్ట్ కంటే రాళ్ళు ఉప్పు వేసుకుని చేసుకున్నట్టయితే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. వాటర్ లేకుండా నానబెట్టుకున్న చింతపండు వేసుకుని మళ్ళీ ఒకసారి పచ్చడి బండతో దంచుకోవాలి. ఇలా పచ్చడిని దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న కాలీఫ్లవర్ కాడలు, అలాగే టమాటా ముక్కలు, కొత్తిమీర కాడలను కూడా వేసుకుని మళ్ళీ పచ్చడి బండతో దంచుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా రోటి పచ్చడిని ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, వేస్ట్గా పాడేసే కాలీఫ్లవర్ కాడలతో టేస్టీగా రోటి పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని రోటి పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే కాలీఫ్లవర్ కాడల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.